ఇండెఫినిదో ప్రోగ్రెసివో. ఇండెఫినిదో ప్రోగ్రెసివో ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్. స్పానిష్ పాస్ట్ ప్రోగ్రెసివ్. El indefinido progresivo is a tense that describes actions in progress in the past. సో పాస్ట్లో జరిగిన పని గురించి చెప్తుంది, జరుగుతూ ఉన్న పని గురించి చెప్తుంది. ఇట్ యూజెస్ వాయిస్ మీట్లో పెట్టుకోండి, ఏదో వాయిస్ వస్తుంది. సో ఎల్ ఇండెఫినిదో ప్రోగ్రెసివో. ఎల్ ఇండెఫినిదో ప్రోగ్రెసివో అన్నా కూడా పాస్ట్ కంటిన్యూస్. స్పానిష్ పాస్ట్ ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అన్నా కంటిన్యూస్ అన్నా ఒకటే. ఎల్ ఇండెఫినిదో ప్రోగ్రెసివో ఈజ్ ఏ టెన్స్ దట్ డిస్క్రైబ్స్ యాక్షన్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతున్న పని గురించి చెప్తుంది. ఇట్ యూజెస్ ఎస్టార్ ఇన్ ఎల్ ఇండెఫినిదో ఫాలోడ్ బై జెరండ్. ఎస్టార్ కాంజుగేషన్ ఇండెఫినిదో తీసుకొని దాని తర్వాత వర్బ్ V4 తీసుకోవాలని అర్థం. జెరండ్ అంటే వర్బ్ V4. It is used for those actions in progress in the past with beginning and end in mind. ఇక్కడ టైం మెన్షన్ చేస్తాం, బిగినింగ్ అండ్ ఎండ్ టైం మెన్షన్ చేస్తాం. ఇంపర్ఫెక్ట్తోకి ఇండెఫినిదోకి డిఫరెన్స్ మెయిన్ ఇదే. టైం మెన్షన్ చేస్తున్నాం. గతంలో ఈ టైం వద్ద ఇది జరుగుతూ ఉంది అంటే ఇండెఫినిదో. టైం మెన్షన్ చేయకోకుండా జరుగుతూ ఉంది అని చెప్తే ఇంపర్ఫెక్ట్. నిన్న ఈవినింగ్ అని చెప్తే ఇంపర్ఫెక్ట్. నిన్న ఈవినింగ్ ఇదే టయానికి అంటే ఇండెఫినిదో. అలా టైం మెన్షన్ చేస్తే ఇండెఫినిదో, టైం మెన్షన్ చేయకుంటే ఇంపర్ఫెక్ట్. ఐ వాజ్ వాకింగ్ ఫర్ 4 hours అని ఉంది. ఐ వాజ్ అంటే ఎస్టార్ కాంజుగేషన్. ఇండెఫినిదోలో ఫస్ట్ పర్సన్కి ఎస్తూబే అని వస్తుంది. వాకింగ్ అంటే కమినాందో, ఫర్ అంటే దూరాంతే, 4 4 అవర్స్ అంటే horas. Forming el pretérito indefinido progresivo with estar gerundio. Past progressive ఎలా ఫామ్ అవుతుంది? Each Spanish past tense has a continuous or progressive form to express an action which was ongoing in the past. గతంలో ఒక సమయం వద్ద జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడుతున్నప్పుడు యూస్ చేస్తాం. ఏమొస్తుంది? ఎస్టార్ కాంజుగేషన్ ఇండెఫినిదోలో ఫస్ట్ పర్సన్కి ఎస్తూబే, ఎస్తూబిస్తే, ఎస్తూబే ఐ వాజ్, ఎస్తూబిస్తే యు వర్, ఎస్తూబే ఐ వాజ్, ఎస్తూబిస్తే యు వర్, ఎస్తూబో హీ ఆర్ షీ వాజ్, ఎస్తూబిమోస్ వీ వర్, ఎస్తూబిస్తేయిస్ యు ఆల్ వర్, ఎస్తూబియేరోన్ దే వర్. వాటి తర్వాత ఏఆర్ వర్బ్స్కి అయితే ఇలా ఏఎన్డిఓ, ఈఆర్ఐఆర్ వర్బ్కి అయితే ఐఎన్డిఓ రాస్తాం. యామార్కి యామాందో అని రాసాం. అప్రెందేర్కి ఇక్కడ అప్రెంది ఎందో అని రాసాం. బిబిర్కి ఇక్కడ బిబి ఎందో అని రాసాం. ఇన్ ద క్లాస్ ఆఫ్ ఎల్ ప్రెతిరీదో ఇండెఫినిదో, ఇది పక్కన వచ్చేసింది. In the class of el pretérito indefinido progresivo, it follows this pattern for most regular verbs. Estar el pretérito indefinido, estar verb pretérito indefinido కాంజుగేషన్ రాయడం. ఏఆర్ వర్బ్స్కి అయితే ఏఎన్డిఓ, ఈఆర్ఐఆర్ వర్బ్స్కి అయితే ఐఎన్డిఓ రాస్తాం. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఇంగ్లీష్ పాస్ట్ కంటిన్యూస్. లుక్ అట్, లిజన్ టు దిస్ ఎగ్జాంపుల్. I was walking 4 hours. I was walking for 4 hours. 4 hours నుండి వాకింగ్ చేస్తూ ఉన్నాను. యో ఎస్తూబే కమినాందో దూరాంతే క్వార్తో ఓరాస్. 4 hours నుండి 4 hours వాకింగ్ చేస్తూ ఉన్నాను అని చెప్పడం. గతంలో, ఇప్పుడు కాదు, చేస్తూ ఉన్నాను. యు ఆర్ మార్కింగ్ ఎగ్జామ్ అంటిల్ 10. అంటిల్ 10 అంటే 10 వరకు అని టైం మెన్షన్ చేశాడు కాబట్టి ఇండెఫినిదో. యు వర్ అంటే తూ ఎస్తూబిస్తే. మార్కింగ్ అంటే కొరిహి ఎందో, కొరిహి ఎందో. ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్నేస్. అంటిల్ అంటే అస్తా. 10 అంటే
నంబర్ ముందర లాస్ రాయాలి, లాస్ట్ ఇయర్స్. షీ వాజ్ డాన్సింగ్ విత్ దట్ గాయ్ ఆల్ నైట్. షీ వాజ్ అంటే ఏయా, వాజ్ అంటే ఎస్తుబో, డాన్సింగ్ అంటే బైలాందో, విత్ కోన్, దట్ గాయ్ అంటే ఎస్ఏ చికో, ఆల్ నైట్ అంటే తోదాలా నోచే. We were talking to the journalist. We were అంటే nosotros estuvimos hablando con los periodistas, journalist. You were having a snack at the park in the afternoon. You అంటే vosotros, estuvisteis. హ్యావింగ్ అంటే మెరందాందో అని రాశాడు. స్నాక్ అంటేనే మెరందాందో. ఎస్తుబిస్తే తర్వాత హ్యావింగ్ టు హ్యావ్ స్నాక్ అంటే మెరెందార్. సో హ్యావింగ్ స్నాక్ అంటే మెరందాందో. అట్ పార్క్ అంటే ఎన్ఎల్ పార్కే. ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే పోర్లా తార్దే. They were fixing the tap in the kitchen. They were అంటే ellos estuvieron. Fixing అంటే arreglando. The tap అంటే el grifo. In the kitchen అంటే de la cocina. సో ఈ ఎగ్జాంపుల్లో పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇండెఫినిదోనే ఎలా తీసుకోవాలని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ 4 hours టైం మెన్షన్ చేశాడు. అంటిల్ 10, ఆల్ ది నైట్ రాత్రంతా. వీ వర్ టాకింగ్ టు ద జర్నలిస్ట్, ఇది జస్ట్ నార్మల్గానే ఉంది. వీ వర్ హ్యావింగ్ స్నాక్ అట్ ద పార్క్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇలా ఆఫ్టర్నూన్ అని మెన్షన్ చేసిన మనము ఇండెఫినిదో వాడతాం. వీ వర్ ఫిక్సింగ్ ద ట్యాప్ ఇన్ ద కిచెన్, ఇది కూడా నార్మల్గానే ఉంది. ఫార్మింగ్ ఎల్ ఇంపర్ఫెక్తో ప్రోగ్రెసివో విత్ ఎస్టార్ జెరండ్. ఇంపర్ఫెక్తో అయితే స్పానిష్ పాస్ట్ టెన్స్ హ్యావ్ ఏ కంటిన్యూయస్ ఆర్ ప్రోగ్రెసివ్ ఫార్మ్ ఈచ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ ఆర్ ఆన్ గోయింగ్ ఇన్ ద పాస్ట్. ఇది కూడా గతంలో ఒక సమయం వద్ద జరుగుతున్న పని గురించి మాట్లాడుతున్నప్పుడు యూస్ చేస్తాం. ఇన్ ద కేస్ ఆఫ్ ఎల్ ప్రతినిధో ఇంపర్ఫెక్తో, దిస్ ఈస్ హౌ ప్రోగ్రెసివ్ టెన్స్ ఈస్ ఫార్మ్డ్. It follows this pattern for the most regular verbs. ఎస్టార్ కాంజుగేషన్ ప్రతినిధో ఇంపర్ఫెక్ట్తో తీసుకుంటాము. ఏఆర్ వర్బ్స్కి ఏ అండ్ డిఓ, ఈఆర్ఐఆర్ వర్బ్స్కి ఏం తీసుకుంటాం, ఐ అండ్ డిఓ తీసుకుంటాం. ఐ వాజ్ కాలింగ్ మై నీస్. ఐ వాజ్ అంటే యో ఎస్తాబా, కాలింగ్ అంటే యామాందో. యామార్ తర్వాత పర్సన్ వచ్చినప్పుడు ఆర్ ఏమన్నాను కదా, మై నీస్ మీ సోబ్రీనా. అన్న కూతుర్ని కానీ అక్క కూతుర్ని కానీ అలా నీస్ అని పిలుస్తారు. యు వర్ సెల్లింగ్ యువర్ హౌస్. యు అంటే తు, వర్ అంటే ఎస్తాబాస్, బెనీ ఎందో అంటే సెల్లింగ్, యువర్ అంటే తు, హౌస్ అంటే కసా. షీ వాజ్ డాన్సింగ్ సెర్బియానాస్. షీ అంటే ఏయా, వాజ్ అంటే ఎస్తాబా, డాన్సింగ్ అంటే బైలాందో, సెర్బియానాస్ అంటే సెర్బియానాస్ అని రాశారు. We were discussing politics. Nosotros estábamos discutiendo sobre política. పాలిటిక్స్ గురించి మేము డిస్కస్ మాట్లాడుతున్నాము అనే అర్థం. We were deciding on the wedding menu. We అంటే vosotros, were అంటే estabais, decidiendo అంటే డిసైడింగ్, ఆన్ ద వెడ్డింగ్ మెను అంటే ఎల్ మెను దే లా బోదా అంటే వెడ్డింగ్. దే వర్ అరైవింగ్ అట్ ద ఎయిర్పోర్ట్. దే అంటే ఏయోస్, వర్ అంటే ఎస్తాబాన్, అరైవింగ్ అంటే ఏగాందో, అట్ ద ఎయిర్పోర్ట్ అంటే అల్ ఎయిరోపుయర్తో. యు వర్ ఈటింగ్ అట్ ద బార్. యు అంటే ఉస్తేదేస్, వర్ అంటే ఎస్తాబాన్, ఈటింగ్ అంటే కొమియందో, అట్ ద బార్ అంటే ఎన్ఎల్ బార్. ఇక్కడెక్కడా కూడా మనం టైం మెన్షన్ చేయలేదు.
టైం మెన్షన్ చేయలేదు. అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఇంపర్ఫెక్ట్లో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం కదా. గతంలో అలవాటుగా చేస్తూ ఉన్న పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంపర్ఫెక్ట్తో, గతంలో ఒక పర్సన్ గురించి, ఒక ప్లేస్ గురించి, ఒక వస్తువు గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు ఇంపర్ఫెక్ట్తో వాడాలని. సేమ్ అవే ఇక్కడ కూడా పాస్ట్ కంటిన్యూస్లో ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఐ వాజ్ కాలింగ్ మై నీస్, నేను మా మేనకోడలతో మాట్లాడుతూ ఉంటే. యు వర్ సెల్లింగ్ యువర్ హౌస్, నువ్వు నీ ఇంటిని అమ్ముతూ ఉంటివి. షీ వాజ్ డాన్సింగ్ సెర్బియానాస్, సెర్బియానాస్తో డాన్స్ చేస్తూ ఉండే, సెర్బియానాస్లో డాన్స్ చేస్తూ ఉండే. వీ వర్ డిస్కసింగ్ పాలిటిక్స్, డిస్కస్ తర్వాత అబౌట్ రాకూడదు, మేము పాలిటిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటుంది. యు ఆర్ డిసైడింగ్ ఆన్ ద వెడ్డింగ్ మెనూ గురించి డిసైడ్ అవుతూ ఉంటుంది. దే వర్ అరైవింగ్ అట్ ద ఎయిర్పోర్ట్, వాళ్ళు ఎయిర్పోర్ట్లో బయలుదేరుతూ ఉన్నారు. యు ఆర్ ఈటింగ్ అట్ ద బార్, వాళ్ళు బార్లో తింటూ ఉన్నారు అని అర్థం. ఇక్కడ పర్సన్స్ గురించి, ప్లేస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి ఇంపర్ఫెక్ట్తో కాంజుగేషన్ తీసుకున్నాం. అర్థమైందా? సో ఎస్తార్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్లో ఏమొస్తుంది? ఎస్తాబా, ఎస్తాబాస్, ఎస్తాబా, ఎస్తాబామోస్, ఎస్తాబాయిస్, ఎస్తాబాన్. ఏఆర్ వర్బ్స్కి V4 లెక్ చేంజ్ చేస్తున్నప్పుడు ఏఎన్డిఓ, ఈఆర్ఐఆర్ వర్బ్స్కి ఐఎన్డిఓ రాస్తాం. సో డిఫరెన్స్ ఏమి? ఎల్ ఇంపర్ఫెక్ట్తో ప్రోగ్రెసివో వర్సెస్ ఎల్ ఇండెఫినిదో ప్రోగ్రెసివో. In Spanish, there are two forms that can be used, where in English you would use the past progressive tense, was or were, ing. Was కానీ were కానీ రాసి ing రాయడం. Which form you need depends on the time frame of the ongoing action in the past. సో ఏ టైం ఫ్రేమ్ యూస్ చేసి ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్లో ఒక సమయం వద్ద జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడతాం. ఇంపర్ఫెక్ట్తో ప్రోగ్రెసివ్ అయితే చూడండి, ఎస్తార్ ఎల్ ప్రతిరీదో ఇండెఫినిదో కాంజుగేషన్ రాస్తాం. అంటే వాస్కి వర్కి వస్తే ఎస్తార్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్తో రాస్తాం. తర్వాత వర్బ్ V4 అంటే జెరెండో, ఏఆర్ వర్బ్స్కి ఏఎన్డిఓ, ఈఆర్ఐఆర్ వర్బ్స్కి ఐఎన్డిఓ రాస్తాం. సుషానా వాజ్ రైటింగ్ ఏ లెటర్, సుషానా లెటర్ రాస్తూ ఉన్నది అని చెప్తున్నాం. సుషానా వాజ్ అంటే ఎస్తాబా, రైటింగ్ అంటే ఎస్క్రిబియందో, ఏ లెటర్ అంటే ఊనా కార్తా. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, పిల్లలు గార్డెన్లో ఆడుతూ ఉన్నారు అని అర్థం. లోస్ నిన్యోస్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందికి వస్తారు వాళ్ళు, అందుకే వర్ అంటే ఎస్తాబాన్ అని రాస్తాం. ప్లేయింగ్ అంటే హుగాందో, ఇన్ ద గార్డెన్ అంటే ఎన్ఎల్ హార్దే. వాట్ వర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నారు? కే ఎస్తాబాయిస్ ఆసియందో. వీ వర్ వాచింగ్ టెలే అంటే టెలివిజన్, మేము టీవీ చూస్తూ ఉంటుంది. వీ వర్ అంటే ఎస్తాబామోస్, బేయియందో అంటే వాచింగ్, టెలే అంటే లా టెలే. షీ వాజ్ వాషింగ్ హర్ హెయిర్ వెన్ హీ అరైవ్డ్, అతను వచ్చినప్పుడు ఆమె హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంది. షీ అంటే ఏయా, వాజ్ అంటే ఎస్తాబా, లాబార్ అంటే టు వాష్, లాబాందో అంటే వాషింగ్. రిఫ్లెక్సివ్ రాయాలి లాబార్కి ఖచ్చితంగా, థర్డ్ పర్సన్ బట్టి రిఫ్లెక్సివ్ వర్బ్ సే రాసాం. రిఫ్లెక్సివ్ వర్బ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ వర్బ్ ముందర రాస్తాం లేదా సెకండ్ వర్బ్కి యాడ్ చేసి రాస్తాం. ద హెయిర్, అర్ హెయిర్ అంటే ఎల్ పెలో రాశారు ఇక్కడ, సూ పెలో అని రాయాలి. వెన్ అంటే క్వాందో, హీ అరైవ్డ్ అంటే ఎల్ ఏగో. యు వర్ చీరింగ్ లూయిసా అప్, లూయిసాతో చిల్ అవుతున్నావు అని చెప్తున్నారు. ఉస్తేదేస్ ఎస్తాబాన్ అనిమాందో ఆ లూయిసా, ఇలా. సో ఇక్కడ పర్సన్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాము, టైం మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఇంపర్ఫెక్ట్తో రాసాం. ఒక్క నిమిషం, ఈ చీరింగ్ అప్ ఏమో చూద్దాం.
cheering Louisa up. ఉత్సాహపరుస్తున్నారు, చిల్లింగ్ అన్న అలాగే వస్తుంది. ఉత్సాహపరుస్తున్నావు, నువ్వు లూయిసాని ఉత్సాహపరుస్తున్నావు అని మీనింగ్ వస్తుంది. చిల్లింగ్ అంటే రిలాక్స్ అవ్వడం వస్తుంది, ప్రశాంతంగా ఉండడం అలా వస్తుంది. చీరింగ్ అంటే ఉత్సాహపరచడం, అంటే ఆనందపరచడం అని అలా వస్తుంది. సో ఇక్కడున్న అన్ని ఎగ్జాంపుల్లో కూడా టైం మెన్షన్ చేయలేదు, కానీ పర్సన్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం, ఏం జరిగి ఉంటుంది అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇంపర్ఫెక్ట్. We use imperfecto progressivo in these cases when the ongoing action is simply describing what was happening. గతంలో ఏమి జరుగుతూ ఉండేది అని మనం చెప్తున్నప్పుడు సింపుల్గా ఇంపర్ఫెక్ట్తో రాస్తాం, వితౌట్ ఎనీ ఎంపసిస్ ఆర్ ఇంప్లికేషన్ అబౌట్ స్టార్ట్ ఆర్ ఎండ్ టైం. ఎక్కడా కూడా మనం స్టార్టింగ్ టైం కానీ ఎండింగ్ టైం కానీ మెన్షన్ చేయం. See the first 3 examples above. First 3 example, Shushana was writing a letter, the children were playing in the garden, we were watching television అని చెప్తున్నాం. కానీ ఎప్పుడు స్టార్ట్ చేసాం టీవీ చూడడం? గ్రౌండ్లో గార్డెన్లో ఎప్పుడు ఆడుకుంటున్నాం, ఎప్పటి నుంచి ఆడుకుంటున్నాం? సుషానా లెటర్ రాసింది, ఎప్పుడు రాసింది, ఎంత కాపేసింది, ఇవన్నీ ఏం మాట్లాడుకోవట్లేదు, జస్ట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఏం జరిగి ఉంటుందని చెప్తున్నాం. అలా చెప్తే ఇంపర్ఫెక్ట్. వెన్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ అనదర్ యాక్షన్, ఒక పని జరుగుతూ ఉంటుంది, మధ్యలో పని ఇంకొక పని ఇంటరప్ట్ అవుతుంది. అలా జరుగుతున్నప్పుడు ముందుగా జరిగిన పని ఇంపర్ఫెక్టోలో చెప్పాలి, తర్వాత జరిగిన పని ఇండెఫినిటోలో చెప్పాలి. ముందుగా జరుగుతున్న పని పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, మనం ఆ సెంటెన్స్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పచ్చు, ఇంపర్ఫెక్టోలో కూడా చెప్పచ్చు. ఫాస్ట్ కంటిన్యూస్లో మీరు చెప్పాల్సి వస్తే వాజ్ వర్ అంటే ఎస్టార్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్ తీసుకోవాలి. When it is combined with another action that interrupts the ongoing action at the time, the interrupted action is generally in the simple past. See the last example where the ongoing action, she was washing her hair, తన hair తను వాష్ చేసుకుంటూ ఉంది, was interrupted by another sudden action, he arrived, అతను వచ్చాడు. అలా ఒక పని జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకొక పని ఇంటరప్ట్ అయితే ఆ రెండు పనులకు మధ్య వెన్ కానీ వైల్ కానీ యూజ్ చేసి చెప్తాము. ముందుగా జరిగిన పని ఇంగ్లీష్ చూస్తే ఫాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, ఆ ఫాస్ట్ కంటిన్యూస్లో ఉన్న సెంటెన్స్ని మనం జస్ట్ ప్రతిరీదు ఇంపర్ఫెక్టోలో చెప్పచ్చు, లేదా పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్పాల్సి వస్తే వాజ్ వర్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్ కాంజుగేషన్ తీసుకొని చెప్తే సరిపోతుంది. వెన్ తర్వాత ఏదైతే ఇంటరప్ట్ అయి ఉంటుందో ఆ పనిని మనం ఇండెఫినిటోలో చెప్పాలి. హీ అరైవ్డ్ అనేది ఇండెఫినిటోలో చెప్పాలి. ఏగార్ అంటే టు అరైవ్ కదా, ఇండెఫినిటోలో థర్డ్ పర్సన్కి ఓ వస్తుంది, ఎసెంట్ సింబల్, ఏగో, అందుకే అరైవ్డ్ వచ్చింది. అర్థమైంది ఇంపర్ఫెక్ట్? సో ఇక్కడ టైం మేడం పైన సాయి చెప్పండి మేడం. ఇంపర్ఫెక్టోలో ఏం లేదు, ఫస్ట్ ఇది చెప్పండి. ఇంపర్ఫెక్టోలో మనము టైం మెన్షన్ చేయము, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏం జరిగి ఉంటుంది గతంలో, ఆ సమయం వద్ద ఏం జరుగుతూ ఉండేది అని మనం డిస్క్రైబ్ చెప్తాం, అంటే ఏం జరుగుతూ ఉండేది అని చెప్తాం అంతే. అలాగే ఒక పని జరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక పని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, అలా ముందుగా జరుగుతున్న పని మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం ఇంగ్లీష్లో, తర్వాత వెన్ కానీ వైల్ కానీ యూజ్ చేసి సింపుల్ పాస్ట్లో చెప్తాం. దాన్ని స్పానిష్లో ట్రాన్స్లేట్ చేస్తే ముందుగా జరుగుతున్న పని ఇంపర్ఫెక్టోలో చెప్తాము, లేదా పాస్ట్ కంటిన్యూస్లోనే మనం చెప్పాల్సి వస్తే ఎస్టార్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్టో రాసి తర్వాత వెన్ రాసిన తర్వాత ఇంటరప్ట్ అయిన యాక్షన్ ఉంటుంది కదా, అది ఇండెఫినిటోలో రాస్తాం. అది పాయింట్ ఇక్కడ. మరి ఇండెఫినిటో ప్రోగ్రెసివ్ మేడం ఇప్పుడు అది చెప్పు సాయి.
అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సెకండ్ దాన్ని ఫస్ట్ దాన్ని ఇంపర్ఫెక్ట్ లో రాసి సెకండ్ దాన్ని ఇండెఫినిట్ లో రాస్తాం కదా. ఆ, షీ వాజ్ వాషింగ్ హర్ హెయిర్ వెన్ హీ అరైవ్డ్ అన్నప్పుడు షీ వాజ్ వాషింగ్ అనేది ఎస్తాబా వాడేసాం మేడం, ఆ, అయిపోయింది. ఇంపర్ఫెక్ట్లో సో వెన్ ఓన్లీ హీ అరైవ్డ్ అన్నప్పుడు ఇది వెన్ అంటే మేడం. క్వాందో, హీ అరైవ్డ్ ఇప్పుడు అంటే when he ఎల్ arrived, ఏగో. మేడం అంటే ఇది ఇండెఫినిట్ లో అంటే అది వాడలేదు కదా మేడం, మనం ఎస్తూబే అవి వాడలేదు కదా. ఎస్తుబే ఎందుకు సెకండ్ వస్తుంది? పాయింట్ లో ఇండెఫినిట్ అంటే సెకండ్ పాయింట్ అంటే హీ అంటే అరైవ్డ్ ఏదైతే ఉందో అది ఇంటరప్ట్ అయిన పని. మేడం. ఈ ఇంటరప్ట్ అయిన పనిని ఇండెఫినిదలో అవును. చెప్పాలి, ముందుగా పని కాదు. ఆ, ముందుగా ముందు పని పని. జరిగిండేది ఏంటి? షీ వాజ్ వాషింగ్ షీ హర్ హెయిర్. వాష్ తర్వాత హర్ జరిగిన పని హెయిర్ అతను వచ్చాడు. తర్వాత వెన్ హీ జరిగిన అరైవ్డ్. పని ఏదైతే ఉందో అది ఇండెఫినిదో. మేడం ఇక్కడ అది షీ వాజ్ ఇండెఫినిట్. వాషింగ్ అనేది వాజ్ అంటే ఎస్తర్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్టోలో చెప్పాలి. అదే అంటే ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ ఇండెఫినిట్ అంటే అంటే సింబాలిక్ గా ఏం చూపించే అవసరం లేదా, క్యాజువల్ గా రాయాలి మేడం? అంటే ఏదన్నా మెన్షన్ చేయాలా ఇండెఫినిట్ వర్డ్స్? ఇది రాసాం కదా, ఏగో, ఏగార్. ఎక్కువ. ఇండెఫినిదోలో ఏఆర్ వర్బ్స్ కి మనం థర్డ్ పర్సన్ కి అసెంత సింబల్ ఉన్న ఓ రాస్తాం. మేడం. అందుకే ఓకే ఇది ఓకే ఇండెఫినిదో. ఇప్పుడు అవును అంతే. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ ఎస్తర్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్ తీసుకొని వర్బ్ V4 లోకి చేంజ్ చేశాడు. లేదు జస్ట్ సింపుల్ గా రాస్తాను, ఇంపర్ఫెక్ట్ లోనే రాస్తాను సింపుల్ గా అంటే అలా రాసినప్పుడు వాజు వర్ అనేం రాయకోకుండా వాష్ అంటే ఏమి వర్బ్ లాబార్ కదా, మేడం. లా బార్ ఏఆర్ వర్బ్. ఏఆర్ వర్బ్కి మనం థర్డ్ పర్సన్కి ఏం రాస్తాం? ఎండింగ్ ఏఆర్ తీసేసి ఆ బా రాస్తాం అంతే. ఇంపర్ఫెక్టోలో. సో సింపుల్గా ఏయా లా బాబా అంతే. షీ వాజ్ అంతే. వాషింగ్ అని వస్తుంది. హర్ హెయిర్ అంటే సూపెలో, అలా అయినా చెప్పచ్చు. జస్ట్ ఒకటి మీకు ఆల్రెడీ చెప్పా, ప్రతిరీదో ఇంపర్ఫెక్ట్కి ఉన్న స్పెషాలిటీ ఏమి అంటే సింపుల్ ఫాస్ట్లో ఉన్న మనం అలా చెప్పచ్చు, ఫాస్ట్ కంటిన్యూస్లో ఉన్న సెంటెన్స్ ఒక పని జరుగుతూ ఉంటుంది, ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పని ఇంటరప్ట్ అవుతుంది. అలా జరుగుతూ ఉన్న పని ఇంగ్లీష్లో ఏమో పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, మనం స్పానిష్లో ఇంపర్ఫెక్ట్ చెప్పచ్చు, పాస్ట్ కంటిన్యూస్లో కూడా చెప్పచ్చు. సో జస్ట్ ఇంపర్ఫెక్ట్తో చెప్తే లా బాబా అని చెప్తాం. ఫాస్ట్ కంటిన్యూస్లో చెప్పితే ఎస్తార్ కాంజుగేషన్ థర్డ్ పర్సన్కి ఎస్తాబా వస్తుంది. లాబా రేఆర్ వర్బు కాబట్టి లాబా అందో. రిఫ్లెక్సివ్ సే రాయాలి. మీకు ఆల్రెడీ కొన్ని రిఫ్లెక్సివ్స్ నేర్చుకున్నారు, ఎగ్జామ్ రాశారు A2కి. కొన్ని వర్బ్స్కి రిఫ్లెక్సివ్స్ వస్తాయి. అలా లాబార్ అనేది రిఫ్లెక్సివ్ వర్డ్ కాబట్టి మనం థర్డ్ పర్సన్ ఏయా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సే అనేది రాయడం జరిగింది. ఈ సే అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ వర్బ్ ముందర రాయొచ్చు లేదా సెకండ్ వర్బ్కి యాడ్ చేసి రాయొచ్చు. అర్థమైందో? రిమైనింగ్ వాళ్ళకి అర్థమైందో? నెక్స్ట్ ఇండెఫినిదో ప్రోగ్రెసివో. ఎల్ ప్రతిరీదో ఇండెఫినిదో, ఎస్తార్ కాంజుగేషన్ ప్రతిరీదో ఇండెఫినిదో తీసుకొని జరంద్ రాద్దాం. ఏఆర్ వర్బుకి ఏఎన్డిఓ, ఏఆర్ఐఆర్ వర్బుకి ఐఎన్డిఓ. ఎగ్జాంపుల్, ఎస్టర్డే వీ వర్ డాన్సింగ్ ఆల్ నైట్. ఇక్కడ టైం మెన్షన్ చేయకపోయినా ఆల్ నైట్ అంటే రాత్రంతా అని వస్తుంది కాబట్టి ఇండెఫినిదో. ఎస్టర్డే అంటే అయ్యేర్, వీ వర్ డాన్సింగ్ అంటే వీ వర్ అంటే ఎస్తుబిమోస్, వీకి వర్ అంటే ఎస్తుబిమోస్ వస్తుంది. డాన్సింగ్ అంటే బైలాందో, ఆల్ నైట్ అంటే తోదాల నోచే, తోదాల నోచే. వాట్ వర్ యూ డూయింగ్ ఫ్రమ్ 6 till 7 PM? వాట్ అంటే కే, వర్ అంటే ఎస్తుబిస్తేయిస్, డూయింగ్ అంటే ఆసియందో, ఫ్రమ్ అంటే దే, 6 అంటే సెయిస్, టిల్ అంటే ఆ, 7 PM 7 PM దేలా తార్దే. తార్దే కన్నా నోచే రాస్తాం. ఇది ఆల్రెడీ పిల్లలు అడిగారు డౌట్. డ్యూలింగోలో నైట్కి కూడా
తార్దే రాస్తున్నారు. నోచే కూడా వస్తుంది అని మీరు అన్నారు అని చెప్పారు. పిల్లలు ఆల్రెడీ అడిగాడు. డ్యూలింగ్లో వాడేది అమెరికన్ స్పానిష్. సో మనం నేర్చుకుంటున్నది స్పెయిన్ స్పానిష్. మనం ఆఫ్టర్ సన్సెట్ తర్వాత నోచే వాడతాం. ఆఫ్టర్నూన్ 12 తర్వాత తార్దే వాడతాం. అది గుర్తుపెట్టుకోండి. మేడం ఇప్పుడు తెలుగులో మీనింగ్ ఏమైనా వాట్ ఎవర్ యూ డూయింగ్ ఫ్రమ్ అన్నప్పుడు ఏం మాట్లాడవచ్చు? మీరు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏం చేస్తూ ఉండేవారు? ఓకే. ఏం చేస్తూ ఉండేవారా? ఓకే. ఓకే మేడం. పాస్ట్ టెన్స్ అది. వర్డ్ వచ్చినప్పుడు ఆ, అవునవును. ఓకే. ఓకే. లాస్ట్ సండే ఐ వాజ్ మార్కింగ్ ఎగ్జామ్స్. లాస్ట్ సండే నేను ఎగ్జామ్స్ మార్క్ చేస్తూ ఉంటిని. లాస్ట్ సండే అంటే ఎల్ సబాదో పసాదో. ఐ వాజ్ అంటే ఎస్తూబే. కొరిహియందో అంటే మార్కింగ్. ఎగ్జామ్స్ అంటే ఎగ్జామినేస్. We use the indefinido progressivo in this case when the ongoing past action is inside a complete time frame in the past. So, see how all examples above contain time phrase. Toda la noche, de, seisa, siete, de la tarde, el sábado pasado. సో ఇవన్నీ టైం ఫ్రేమ్స్ అనమాట. ఇండెఫినిదో యొక్క టైం ఫ్రేమ్స్. తోదాలా నోచే అంటే ఆల్ నైట్, రాత్రంతా. ఫ్రమ్ 6 to 7 స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం మెన్షన్ చేశారు కాబట్టి ఇండెఫినిదో. లాస్ట్ సండే అంటున్నాడు కాబట్టి జరిగిపోయింది కాబట్టి ఎల్ సబాదో పసాదో. Bear in mind that imperfecto progressivo when it is used to describe a scene purely in the past can very often be interchangeable with imperfecto. ఒక సీన్ గురించి మనం ఫాస్ట్లో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇంపర్ఫెక్ట్తో వాడతాం. ఆల్రెడీ మీకు చెప్పాము స్టోరీ టెల్లింగ్లో ఇంపర్ఫెక్ట్తో వాడతామని. అలా ఏదైనా ఒక సీన్ గురించి మనం చెప్తూ ఉన్నాం అనుకో పాస్ట్లో ఇంపర్ఫెక్ట్తో రాయాలి. ఎగ్జాంపుల్, ఎస్తాబా యోబియందో, ఇట్ వాజ్ రైనింగ్. అండ్ అంటే ఈ, పీపుల్ అంటే హెంతే, వర్ అంటే ఎస్తాబా, రన్నింగ్ కొరియందో, ఫర్ పారా, కవర్ ఫ్రమ్ ద రైన్, ప్రొటెహెర్సే దే లా యూబియా. ఇది ఇంపర్ఫెక్టో ప్రోగ్రెసివో. సేమ్ దీన్ని ఇంపర్ఫెక్టోలో చెప్పచ్చు. రైన్ అంటే యోబేర్ కదా, ఇంపర్ఫెక్టోలో యోబియా అని వస్తుంది. ఈఆర్ వర్బుకి థర్డ్ పర్సన్కి ఈఆర్ వస్తాం. అండ్ అంటే ఈ, పీపుల్ అంటే హెంతే, వర్ అంటే వర్ రన్నింగ్ అంటే వర్ రన్నింగ్కి బదులు ఇంపర్ఫెక్ట్తో కాంజుగేషన్ తీసుకున్నాం రన్కి. రన్ అంటే కొరేరు, పీపుల్ అంటే థర్డ్ పర్సన్కి ఇది వస్తుంది కొరియా. ఫర్ అంటే పారా, ప్రొటెహెర్సే అంటే కవరు, వాళ్ళకు వాళ్ళుగా ప్రొటెక్ట్ చేసుకున్నారు కదా కవర్తో, అందుకే రిఫ్లెక్సివ్ సే రాశారు. ఫ్రమ్ అంటే దే, ద రైన్ అంటే లా యుబియా. ఇంగ్లీష్ చూస్తే కంటిన్యూస్ టెన్స్లో ఉంది, స్పానిష్ చూస్తే ఫాస్ట్ కంటిన్యూస్లో చెప్పచ్చు, ఇంపర్ఫెక్టోలో చెప్పచ్చు. సో ఫాస్ట్ కంటిన్యూస్లో ఉన్నప్పటికీ సెంటెన్స్ మనం ఇంపర్ఫెక్ట్ యూస్ చేయొచ్చు, ఫాస్ట్ కంటిన్యూస్ కూడా యూస్ చేయొచ్చు అని అక్కడ మీనింగ్ ఇస్తున్నాడు. అర్థమైందా? కేర్ఫుల్. Sometimes the time frame is not specific about having beginning and end. So you may find this type of sentence using el indefinido progresivo. We were having lunch until we finished all the food. And then we went to the cinema. ఇక్కడ టైం వర్డ్ ఏం మెన్షన్ చేయలేదు. We were having lunch, మేము లంచ్ తిన్నాక, until we finished all the food, అంటిల్ ఫుడ్ అయిపోయిన తర్వాత, తినడం పూర్తి అయిన తర్వాత, దెన్ వీ వెంట్ టు ద సినిమా, తర్వాత మేము సినిమాకి వెళ్తామని అర్థం. ఇక్కడ టైం ఏం మెన్షన్ చేయలేదు కానీ అంటిల్ వీ ఫినిష్డ్ ఆల్ ద ఫుడ్ అన్నాడు, అంటే ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అని. అలా టైం వర్డ్ ఇవ్వనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూసుకొని మనం ఇండెఫినిదో రాయాలి అని చెప్తున్నాడు. అంటిల్ వీ ఫినిష్డ్ ఆల్ ద ఫుడ్, ఫుడ్ అయిపోయిన తర్వాత అని అర్థం.
సో టైం ఫ్రేజ్ ఇవ్వలేదు కానీ ఇండెఫినిదో రాయాలి. వీ డోంట్ నో వెన్ ద ఈటింగ్ స్టార్టెడ్. ఎప్పుడు ఈటింగ్ తినడం స్టార్ట్ చేశారో తెలీదు. బట్ ద ఎండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ విత్ అస్తాకే నోస్ అకాబామోస్ తోదాలా కొమీదా. అంటిల్ వీ ఫినిష్డ్ ఆల్ ద ఫుడ్కి అస్తా అంటే అంటిల్, వీ అస్తాకే అని రాశాడు. వీ ఫినిష్డ్ అంటే అకబామోస్, ఆల్ ద ఫుడ్ అకబామోస్ కోన్, తోదాలా కొమీదా ఆల్ ద ఫుడ్ని తోదాలా కొమీదా అంటారు. ఇలా టైం ఫ్రేమ్ మెన్షన్ చేయకపోయినా అస్తాని వాడాడు కాబట్టి ఇండెఫినిదో రాసాం. వర్బ్ కాంజుగేషన్. ఎక్కడ వర్బ్ ఉంది ఇక్కడ? వీ వర్ హ్యావింగ్ లంచ్. వీ వర్ అంటే ఎస్తూబీమోస్, టు హ్యావ్ లంచ్ అంటే ఆల్మోర్సార్, ఏఆర్ వర్బు. హ్యావింగ్ లంచ్కి ఆల్మోర్సాందో అని రాస్తాం. అండ్ అంటే ఈ. దెన్ వీ వెంట్ టు ద సినిమా. దెన్ అంటే లుయేగో. వీ వెంట్ అంటే మాంతగా మేము వెళ్తాం కాబట్టి రిఫ్లెక్సివ్ నోస్ రాసాం. వెంట్ అంటే ఫుయిమోస్, టు అంటే ఆ, సినిమా అంటే ఎల్ సినే. దిస్ మే సౌండ్ యాజ్ ఇఫ్ దట్ ఈస్ an interrupted action and may lead you to wrongly think you need to use el imperfecto progressivo. సో మనం రాంగ్గా థింక్ చేసి ఇంపర్ఫెక్ట్తో రాయకూడదు. ఇది ఇంటరప్ట్ అవుతుంది అన్నట్లు గుర్తుపెట్టుకొని ఏ ఎగ్జాంపుల్ ఇండెఫినిదో రాయమని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్ రాస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. టైం మెన్షన్ చేస్తున్నామా, పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నామా అన్నట్లు మీకు చెప్తే అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తా, టుమారో ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పాము. దీని తర్వాత ఇక్కడ ఉంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంపర్ఫెక్ట్ అండ్ పాస్ట్ ప్రోగ్రెసివ్. ఇంపర్ఫెక్ట్ ఎప్పుడు అంటే ఇంపర్ఫెక్ట్తో, ప్రతిరీదో ఇంపర్ఫెక్ట్తో ఎప్పుడు, పాస్ట్ ప్రోగ్రెసివ్ ఎప్పుడు అంటే ప్రతిరీదో ఇంపర్ఫెక్ట్తో ప్రోగ్రెసివ్ ఎప్పుడు, ఎలా గుర్తుపెట్టుకోవాలి? హియర్ ఈజ్ ఏ క్విక్ అండ్ ఈజీ గైడ్ టు డిసైడింగ్ which tense we should use. Use the imperfect tense for habits, actions that happen over an extended period of time, with or without past. గతంలో ఒక సమయం వద్ద మనకి తరచూ చేస్తున్న పనులు, అలవాటుగా చేస్తూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే ఇంపర్ఫెక్ట్తో. ఖచ్చితంగా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ యూజ్డ్ టు అని వాడతాం లేదా వుడ్ వాడతాం. యూజ్డ్ టు వుడ్ తర్వాత మనం వర్బ్ కంపల్సరీ V1 తీసుకోవాలి, అది రూల్. ఇవి మోడల్ వర్బ్స్. యూజ్డ్ టు వుడ్ అనేటివి మోడల్ వర్బ్స్. యూజ్డ్ టు వుడ్ని యూజ్ చేసి మనం గతంలో అలవాటుగా చేస్తూ ఉన్న పనుల గురించి మనం మాట్లాడతాం. వాటి తర్వాత కంపల్సరీ వర్బ్ V1 వాడతాం. ఐ యూజ్డ్ టు ఈట్ అంటే యూజ్డ్ అనే దానికి మనం రాయం. ఈట్ అనే వర్బు ఉంది కదా, ఆ వర్బు కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్తో తీసుకోవాలని అర్థం. ఐ ఈట్ అంటే కొమియా. అట్ గ్రాండ్ మాస్ హౌస్ అంటే ఎన్ కసాదే అబుయేలా. గ్రాండ్ మాస్ అపాస్ట్రఫీ ఎస్ ఉంది. అపాస్ట్రఫీ ఎస్ ఉన్న దాని తర్వాత ఏదైతే ఉందో ఆ వర్డ్ ఫస్ట్ రాయాలి. హౌస్ అంటే కసా రాసాం, తర్వాత దే. గ్రాండ్ మా అంటే అబుయేలా. ఈచ్ సండే అంటే కాదా డొమింగో. సో ప్రతి సండే నేను మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేవాడిని లేదా తినేదాన్ని అని చెప్పడం. ఐ వుడ్ స్టడీ లేదా ఐ యూజ్డ్ టు స్టడీ ఇంగ్లీష్ బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఏ ప్రొఫెసర్. సో నేను ప్రొఫెసర్ కావాలని నేను ఇంగ్లీషు చదివేవాడిని అని అర్థం. సో ఐ వుడ్ స్టడీ అన్న, ఐ యూజ్డ్ టు స్టడీ అన్న, యూజ్డ్కి వుడ్కి మనం స్పానిష్లో రాయము. దాని తర్వాత వుడ్ తర్వాత యూజ్డ్ టు తర్వాత ఏముంది వర్బు స్టడీ. స్టడీ అంటే ఎస్తుదియార్, ఏఆర్ వర్బు.
థర్డ్ పర్సన్కి ఏమొస్తుంది, ఎస్తుదియాబా అని వస్తుంది. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, బికాజ్ అంటే ఫోర్కే, ఐ వాంటెడ్ అంటే కెరియా, కెరీర్ అంటే టు వాంట్ కదా, ఇంపర్ఫెక్టోలో కెరియా అని వస్తుంది. టు బీ అంటే సర్, ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్, నేను అమ్మాయి అయితే ప్రొఫెసర్ అని వాడతాం. ఇలా గతంలో తరచూ అలవాటుగా చేస్తూ ఉన్న పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో ఏమో యూజ్ టు వుడ్ యూజ్ చేసి మాట్లాడతాం. యూజ్ టు వుడ్ తర్వాత వర్బ్ V1 రాయాలి. యూజ్ టుకి వుడ్కి మనం స్పానిష్లో రాయం. నెక్స్ట్, use the past progressive for ongoing action in specific situation that took place at a particular moment in the time. Yesterday at 2 p.m. I was eating at grandma's house. Yesterday at 2 p.m. ఇట్లా రెండు కంబైండ్ అయినప్పుడు, ఎస్టర్డే అనేది పాస్టే, ఎస్టర్డే అట్ 2 p.m. అన్నప్పుడు రెండు కంబైండ్ అయినప్పుడు మనం ఇంపర్ఫెక్ట్ రాయాలి అని చెప్పాం కదా. అందుకే ఎస్టర్డే అట్ 2 p.m. అంటే ఎస్తాబా, కొమియందో అంటే ఈటింగ్, ఇన్ ఎస్టర్డే అట్ 2 p.m. ఐ వాజ్ ఈటింగ్ అట్ గ్రాండ్మాస్ హౌస్, అట్ అంటే ఎన్, కసాదే అబుయేలా అయేర్ ఆలాస్ దోస్ దేలా తార్దే, అయేర్ అంటే ఎస్టర్డే, ఆలాస్ దోస్ అంటే అట్ 2, పిఎం అంటే దేలా తార్దే. ఇంగ్లీష్ ఫస్ట్ ఇచ్చాడు, ఇది ఇక్కడ లాస్ట్లో రాశాడు అంతే. ఎస్తాబా అంటే ఐ వాజ్, ఈటింగ్ అంటే కొమియందో, అట్ అంటే ఎన్, గ్రాండ్ మాస్ హౌస్ అంటే కసాదే అబుయేలా. ఎస్టర్డే అట్ 2 p.m. ఎస్టర్డే అంటే అయేర్, అట్ అంటే ఆలాస్, 2 అంటే దోస్, పిఎం అంటే దేలా తార్దే. I was studying English before because I have an exam tomorrow. సో నాకు ఎగ్జామ్ టుమారో ఉన్నందువల్ల నేను ఇంతకుముందు ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ అంటే ఎస్తాబా, స్టడీయింగ్ అంటే ఎస్తుదియందో, ఇంగ్లీష్ ఇంగ్లీష్, బిఫోర్ ఆంతేస్, బికాస్ పోర్కే, ఐ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో. ఐ హ్యావ్ అంటే తెంగో, ఎన్ ఎగ్జామ్ అంటే ఉన్న ఎగ్జామెన్, టుమారోని తీసుకొచ్చి ముందర రాశారు, తర్వాత అయినా రాసినా కరెక్టే, ముందర రాసినా కరెక్టే. సో ఇవి పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్కి నేను ఏం చేశాను, వాజ్ వర్క్కి ఎస్టార్ కంజుగేషన్ ఇంపర్ఫెక్ట్తో తీసుకున్నాను. లెట్స్ టేక్ లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ దిస్ వర్క్స్. ఫస్ట్ we will look at few AR verbs. I was singing, yo estaba cantando. She was walking, estaba caminando. We were painting, estábamos pintando. They were cooking, estaban cocinando. ఇలా చెప్తాం. ERIR verbsకి I was reading అంటే estaba leyendo. He was attending, estaba asistiendo. Asistir అంటే టు అటెండ్, అటెండింగ్ అంటే asistiendo. We were believing, estábamos creyendo. They were learning, estaban aprendiendo. ఇలా వుడ్ వుడ్ వాడాడు మోడల్ వర్బు. అలాగే గతంలో అలవాటుగా చేస్తూ ఉన్న పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా వుడ్ రాసి చెప్తున్నప్పుడు ఇంపర్ఫెక్ట్ రాయాలని గుర్తుపెట్టుకోవాలి. వుడ్కి వుడ్ బీకి ఇలా రాయం మనం స్పానిష్లో. ఓకేనా? మ్యామ్. In the following practice section, you will practice the fast doing verbs. Remember, first you conjugate a fast form of the verb estar, then add a verb and ando or indo ending. AR verbs ki ando, ERIR verbs ki indo rastam. You were running. You were ante estaba, running ante corriendo. He was selling cars, estaba vendiendo carros. Juliana was deciding. Juliana third person gatti estaba decidiendo, deciding. I was living in Texas. I was ante estaba, living ante viviendo, in ante en Texas.
యు వర్ ఓపెనింగ్ ద డోర్. యు వర్ అంటే ఎస్తాబా, ఓపెనింగ్ అంటే అబ్రియందో, ద డోర్ అంటే లా ఫుయర్తా. We were writing letters. Estábamos escribiendo cartas. They were moving. Estaban moviendo. I was dancing. Estaba bailando. Baileyendo. Bailar to dance కదా. Bailando రాయాలి. సారీ ఇక్కడ. Bailando రాయాలి. Estaba bailando. He was drawing. Estaba dibujando. She was studying. Estaba estudiando. Were you eating breakfast? Estabas desayunando. Pedro was fixing the car. Pedro estaba fixing అంటే arreglando. The car అంటే el carro. We were helping a lot. We were అంటే estaba. Helping అంటే ayudando. A lot అంటే mucho. We were eating yesterday. We were అంటే estábamos. Eating అంటే comiendo. Yesterday అంటే ayer. What were you doing? ¿Qué estabas haciendo? ఏం చేస్తూ ఉంటివి? I was having dinner. Estaba cenando. డిన్నర్ చేస్తూ ఉంటిని. I was telling her. నేను ఆమెతో మాట్లాడుతూ ఉంటిని. హర్ అంటే లే. I was అంటే estaba. టెల్లింగ్ అంటే diciendo. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎప్పుడైనా సరే సెంటెన్స్లో రాస్తున్నప్పుడు వర్బ్ ముందర రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ ముందర రాయాలి. షీ వాజ్ లుకింగ్ అట్ శామ్. తను శ్యామ్ వైపు చూస్తూ ఉండేది. షీ అంటే ఏయా, ఎస్తాబా, షీ వాజ్, మీరాందో అంటే లుకింగ్, అట్ అంటే ఆ, శ్యామ్. షీ వాజ్ క్రయింగ్. ఎస్తాబా యోరాందో. యోరార్ అంటే టు క్రై, యోరాందో అంటే క్రయింగ్. షీ వాజ్ కుకింగ్ అంటే ఏయా ఎస్తాబా కొసినాందో. సో ఇలా సింపుల్గా ఉన్నాయి కదా. టైం మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని ఇంపర్ఫెక్ట్తో కాంజుగేషన్ రాసాం. గతంలో అలవాటుగా చేస్తూ ఉన్న పనుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇంపర్ఫెక్ట్తో వాడతాం. అలాగే ఒక పని జరుగుతూ ఉంటుంది, తర్వాత మధ్యలో ఇంకొక పని ఇంటరప్ట్ అవుతుంది. అలాంటప్పుడు ముందుగా జరిగిన పనిని మనం ఇంపర్ఫెక్ట్లో అయినా చెప్పచ్చు, లేదా ఫాస్ట్ కంటిన్యూస్లో చెప్పచ్చు. ఫాస్ట్ కంటిన్యూస్లో చెప్తే వాజ్ వర్కి ఎస్టార్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్తో రాయాలి. ఎస్టార్ కాంజుగేషన్ ఇంపర్ఫెక్ట్తో రాయాలి. తర్వాత ఇంటరప్ట్ అయిన పనికి మనం ఇండెఫినిదోలో రాయాలి. అర్థమైందా? మ్యాక్సిమం ఫాస్ట్ కంటిన్యూస్ అంటే మనము ఇంపర్ఫెక్ట్తోనే ఎక్కువగా యూజ్ చేస్తాం. టైం మెన్షన్ చేస్తే తప్ప ఇండెఫినిదో వాడం. ఓకేనా? అర్థమైందా అందరికి? సో టుమారో క్లాస్లో ఓవరాల్గా మనం A2 లెవెల్లో ఎన్ని టెన్సెస్ చెప్పాము, దాని స్ట్రక్చర్ ఏమి, యూసేజ్ ఏమి, క్లూ వర్డ్స్ ఏమి, ఎగ్జాంపుల్ టుమారో క్లాస్లో మీకు చెప్పేస్తా. టుమారోకి మీకు A2 లెవెల్ అయిపోతుంది. ఓకేనా? A2 లెవెల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏదైనా టెన్సెస్ గురించి మీకు గుర్తు రాకపోయినా, మరి మీకు B1 స్టార్ట్ అయినప్పుడు ఆ టెన్సెస్ అన్నీ డిస్కస్ చేస్తా, మరి B1 స్టార్ట్ చేస్తా. ఓకేనా?